ఇది నా ఫస్ట్ వర్కింగ్ సెట్. ఒకవేళ మీరు నిజంగా మీ బ్యాక్ ట్రైనింగ్ రొటీన్ని సీరియస్గా తీసుకుని మీ బ్యాక్ని గ్రో చేసుకోవాలనుకుంటే డెడ్ లిఫ్ట్స్ చేయడం ఆపేసేయండి. చాలామంది వాళ్ళ బ్యాక్ డే డెడ్ లిఫ్ట్స్తో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్లీ డెడ్ లిఫ్ట్స్ అనేది బ్యాక్ ఎక్సర్సైజ్ కాదు, అది లోవర్ బాడీ ఎక్సర్సైజ్. మీరు డెడ్ లిఫ్ట్స్లో ఇన్ని టైప్స్ చూసినా ఐదర్ అది ఆర్డిఎల్స్ అవ్వచ్చు, సుమో అవ్వచ్చు, కన్వెన్షనల్ అవ్వచ్చు, ఇవన్నీ మేజర్లీ మీ హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్స్, కాఫ్స్, గ్లూట్స్, ఇంకా మీ అడక్టర్స్ ఇవే ఫోకస్ చేస్తుంది. అండ్ మీరు డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు వెయిట్ పుల్ చేసినప్పుడు మీ బ్యాక్ అనేది ఒక ఐసోమెట్రిక్ హోల్డ్లో ఉంటుంది. నార్మల్గా మీరు ప్లాంక్ చేసినప్పుడు మీ కోర్ ఐసోమెట్రిక్గా హోల్డ్ అవుతుంది. సిమిలర్లీ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా మీ బ్యాక్ అనేది వెయిట్ని ఐసోమెట్రిక్ వేలో హోల్డ్ చేస్తుంది. అందుకే మీరు బ్యాక్లో కొద్ది సోర్నెస్ ఫీల్ అవుతారు. అంతే తప్ప డెడ్ లిఫ్ట్స్ అనేది బ్యాక్ వర్కౌట్ కాదు. Last way. 5, 4. నేను నా ప్రీవియస్ వీడియోస్ నుంచి ఒకటే చెప్తున్నా, మీరు ఏ మజిల్ని ట్రైన్ చేయాలనుకున్నా ఆ టార్గెటెడ్ మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వాలి, కాంట్రాక్ట్ అవ్వాలి. మీ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు బ్యాక్ కాంట్రాక్ట్ అవ్వదు, ఇంకా స్ట్రెచ్ అనేది మీరు మర్చిపోవాల్సిందే. అందుకే మీరు ఏదైతే నిజంగా బ్యాక్ వర్కౌట్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి. ఇది నా సెకండ్ వర్కింగ్ సెట్. ఇందాక ఫస్ట్ సెట్లో ఏదైతే నా రెప్ రేంజ్ ఉంటుందో దాన్ని ఎక్సీడ్ అయిపోయింది, అందుకే వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నా. బిలీవ్ మీ ఆర్ నాట్, నేను ఇప్పటివరకు నా లైఫ్లో ఒకేసారి డెడ్ లిఫ్ట్ చేశాను, అది కూడా 4 months బ్యాక్. నేను ఎప్పుడైతే ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశానో నాకు థియరిటికల్గా డెడ్ లిఫ్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, దాని ఎనాటమీ తెలుసు, బట్ ప్రాక్టికల్గా తెలుసుకోవడం కోసం 4 months బ్యాక్ ఒకసారి ట్రై చేశాను. అండ్ అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్. అయినా మీరు నా బ్యాక్లో చాలా డెవలప్మెంట్ చూడొచ్చు, ఎందుకంటే నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఫండమెంటల్ ఫిట్నెస్ ప్రిన్సిపల్స్ మీద నేను ఎప్పుడు స్టిక్ అయ్యే ఉన్నాను. ఈ స్ట్రెంత్, హెవీ లిఫ్టింగ్ ఇవన్నీ సెకండరీ. నా ప్రైమరీ గోల్ ఎప్పుడు మజిల్ బిల్డింగ్ మీద ఉండే, అని నేను అట్లనే ట్రైన్ చేశాను. నేను ట్రైన్ చేసిన దానికి 100% రిటర్న్స్ నాకు కనిపిస్తున్నాయి. సో మీరు నిజంగా మీ బ్యాక్లో డెవలప్మెంట్ చూడాలి, మీ బ్యాక్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీరు బ్యాక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ఇది నా లాస్ట్ వర్కింగ్ సెట్. ఇందులో ఒక 3 to 4 డ్రాప్స్ కూడా తీసుకుంటా. చాలామంది కేబుల్ రోస్ వాళ్ళ టార్సో స్ట్రైట్గా పెట్టి చేస్తారు, ఇలా కూడా చేయొచ్చు, బట్ దీన్ని కొద్దిగా ఇంప్రవైజ్ చేస్తే మాత్రం మీ ల్యాట్స్లో క్రేజీ స్ట్రెచ్ పడుతుంది. యాజ్ యూజువల్ మీరు నార్మల్గా ఎట్లా పొజిషన్ ఉంటుంది అట్లనే ఉండండి. ఈ పొజిషన్లో మీ గ్లూట్స్ లాక్ ఉండాలి, మీరు ముందుకైనా వెళ్ళకూడదు. ఇంకా ఇప్పుడు మీ టార్సోని కొద్దిగా ముందుకు బెండ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బెంచ్తో నా టార్సో అనేది ఒక అక్యూట్ యాంగిల్లో ఉంటుంది. ఇక్కడ మీ టార్సో కూడా ఫిక్స్ చేసేయండి. నౌ ఎల్బోస్తో పుల్ చేయండి. స్ట్రెచ్ చేసేటప్పుడు మీ ల్యాట్స్ని హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయాలి, అప్పుడే మీరు స్ట్రెచ్ ఫీల్ అవుతారు. ఇది నా సెకండ్ వేరియేషన్, వెయిటెడ్ పులప్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పుల్అప్స్ అనేవి మెయిన్లీ స్ట్రెంత్ ఫోకస్ ఉంటుంది. నార్మల్గా నేను చేసే రెప్ రేంజ్ విచ్ ఈజ్ 8 to 12, ఈ రెప్ రేంజ్లో కాకుండా కొద్దిగా స్ట్రెంత్ ఫోకస్ వేలో ట్రైన్ చేస్తున్నా. ఎందుకంటే నేను జిమ్ స్టార్ట్ చేసి 3 years అయింది. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను ఎప్పుడు ఒక ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ కోసం ట్రైన్ చేయలే. బట్ వేరేస్ మన డే టు డే ఫిట్నెస్ చూస్తే ఎవ్రీ ఆస్పెక్ట్ కవర్ అవుతుంది. అందుకే నేను కొద్దిగా హైబ్రిడ్ ట్రైనింగ్ని బాగా ప్రీచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు 15 kgsతో 5 reps వచ్చింది. నెక్స్ట్ టైం 17.5తో 5 repsకి ట్రై చేస్తా. దో నేను స్ట్రెంత్ పరంగా ట్రైన్ చేస్తున్నా, నా మెయిన్ ఫోకస్ మాత్రం హైపర్ట్రోఫీ ఉంటుంది. ఇప్పుడు నేను వెయిటెడ్ పుల్అప్స్ 2 sets చేయడం వల్ల నా ఎంటైర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫుల్ ఫటిగ్ ఏం అవ్వలేదు. అందుకే నేను నా వేరే హైపర్ట్రోఫీ వేరియేషన్స్లో కూడా నా 100% ఇవ్వగలను. మీరు ఇలా ఎవ్రీ ఆస్పెక్ట్ని కవర్ చేస్తేనే అది హైబ్రిడ్ ట్రైనింగ్ అవుతుంది.
నేను ఎప్పుడైతే ఎక్సర్సైజ్ సైన్స్ని కొద్దిగా ఇన్ డెప్త్ స్టడీ చేస్తున్నానో నాకు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మన అప్పర్ బ్యాక్లో చాలా మజిల్స్ ఉంటాయి. అప్పర్ ట్రాప్స్, మిడ్ ట్రాప్స్, లోవర్ ట్రాప్స్, రాంబర్డ్, లివేటర్ స్కాపులా. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్ని మజిల్స్ని మనం ఓన్లీ 2 వేరియేషన్స్తో ట్రైన్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే షోల్డర్ కోసం స్ట్రగ్ చేస్తారో అప్పుడు మీ అప్పర్ ట్రాప్స్ ఇంకా లివేటర్ స్కాపులా ట్రైన్ అవుతుంది. కానీ వేరే వేరియేషన్స్ చేసినప్పుడు మీ స్కాపులాని రిట్రాక్ట్ ఇంకా ప్రొట్రాక్ట్ చేయాలి. మీరు ఏ రోయింగ్ అన్నా చూసుకోండి. ఈ కేసులో చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోస్ తీసుకుందాం. ఇక్కడ మీ మెయిన్ ప్రయారిటీ కిందకి వెళ్ళినప్పుడు మీ స్కాపులాని స్ట్రెచ్ చేయడం మీద ఉండాలి మొత్తం. ఇప్పుడు మీరు ఓన్లీ ఎల్బోతోనే కాకుండా స్కాపులాతో కూడా పుల్ చేయండి. ఇన్ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే నా ప్రీవియస్ బ్యాక్ వీడియోలో నేను ఎల్బోతో పుల్ చేశాను. కానీ నేను ఎప్పుడైతే స్కాపులాతో పుల్ చేయడం స్టార్ట్ చేశానో నా అప్పర్ బ్యాక్ అయితే క్రేజీ సోర్నెస్ ఫీల్ అవుతున్నా. మీకు ఒకవేళ ఏదైనా వేరియేషన్ చేసినప్పుడు ఇంతకు ముందున్న మైండ్ మజిల్ కనెక్షన్ లేకపోయినా, లేకపోతే ఏదైనా అన్నెసెసరీ మజిల్స్ మీద స్ట్రెయిన్ ఫీల్ అయితే దాన్ని మీరు వేరియేషన్ మార్చకుండా సింపుల్గా ఆర్డర్ మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా పాత బ్యాక్ వీడియో చూస్తే అందులో నేను ఫస్ట్ చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోస్తో స్టార్ట్ చేశాను. కానీ ఏమైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నా ఫోర్ ఆర్మ్స్ బాగా స్ట్రెయిన్ అయ్యేది. సో నేను సింపుల్గా థర్డ్ వేరియేషన్లో ఉన్న కేబుల్ రోస్ని ఫస్ట్ వేరియేషన్ చేశాను అండ్ ఫస్ట్ వేరియేషన్ని థర్డ్ వేరియేషన్ చేశాను. దీనివల్ల ఎవ్రీ వేరియేషన్లో నేను నా బ్యాక్నే ఫీల్ అవుతున్నా. అండ్ దీని రీజనింగ్ చాలా సింపుల్. మనం ఎప్పుడైతే ఒక ఫ్రెష్ స్టేట్లో ఒక వేరియేషన్ చేస్తామో ఆ పర్టికులర్ వేరియేషన్లో మనం ఎక్కువ లోడ్ లిఫ్ట్ చేయగలం. సో ఇలానే నా చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోస్లో ఎక్కువ లోడ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ నా ఫోర్ ఆర్మ్స్ బాగా యాక్టివేట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఆ వేరియేషన్ని 2 వేరియేషన్స్ సాల్వ్ చేయడం వల్ల ఈ గ్యాప్లో నా బ్యాక్ ఫుల్ ఫటిగ్ అయిపోతుంది. సో ఇంతకు ముందుతో కంపేర్ చేసినంత వెయిట్ నేను ఇప్పుడు లిఫ్ట్ చేయలేను. అండ్ దో నేను తక్కువ వెయిట్ చేసినా నా డిజైర్ రెఫరెన్స్లోనే నేను ఫెయిల్ అవుతా. మన ల్యాట్స్ని 2 డిఫరెంట్ మూమెంట్ ప్యాటర్న్స్తో ట్రైన్ చేయొచ్చు. ఒకటి షోల్డర్ ఎక్స్టెన్షన్, ఇంకోటి షోల్డర్ ఎడక్షన్. పుల్అప్స్ ఇంకా పుల్ డౌన్స్ ఇవన్నీ షోల్డర్ ఎడక్షన్ కేటగిరీలోకి వస్తుంది. ఈ షోల్డర్ ఎడక్షన్స్లో మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలం, ఎందుకంటే 2 జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. వేరేస్ షోల్డర్ ఎక్స్టెన్షన్లో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేం. సో అందుకే ఈ షోల్డర్ ఎక్స్టెన్షన్ వేరియేషన్స్లో మన ల్యాట్స్ మనం కంప్లీట్గా ఐసోలేట్ చేయగలం. అండ్ నేను వెయిటెడ్ పుల్అప్స్ ఎంత స్ట్రిక్ట్ ఫామ్తో వేసినా నా ల్యాట్స్ ఫుల్ పొటెన్షియల్ వరకు నేను ట్రైన్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడైతే ప్రైమరీ గోల్ స్ట్రెంత్ ఉంటుందో అప్పుడు హైపర్ట్రోఫీ అనేది సెకండరీ అయిపోతుంది. అందుకే నేను ల్యాట్ పుల్ ఓవర్లో 3 సెట్స్ చేస్తా. లాస్ట్ సెట్లో ఒక 3 to 4 డ్రాప్స్ చేస్తా. లెంతెన్ పార్సల్స్. ఒకవేళ మీరు కల్ట్ ఎలీట్ మెంబర్ అయితే చిన్న అడ్వైస్, కల్ట్ గ్రూప్ క్లాసెస్లో ఎవాల్వ్ యోగా అని ఉంటుంది. మీరు ఇంకేం ఆలోచించకుండా యోగా మ్యాట్ కొనుక్కొని యోగా క్లాస్కి వెళ్ళండి. నేను లాస్ట్ 1 month నుంచి అనుకుంటా యోగాకి వెళ్తున్నా. నా బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్లీ పాస్చర్. మీరు నా ఫస్ట్ వీడియోస్ నుంచి అబ్జర్వ్ చేస్తే నాకు చాలా గలీజ్ పాస్చర్ ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా చెప్పను కానీ యోగా వల్ల కొద్దిగా చేంజ్ అయింది. అండ్ సెకండ్ స్ట్రెంగ్త్. మనం ఎప్పుడైతే ఒక వేరియేషన్లో ఐసోమెట్రిక్ హోల్డ్ చేస్తామో అప్పుడు మన మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. యోగాలో మాక్సిమం 70 to 80% మొత్తం ఈ ఐసోమెట్రిక్ హోల్సే ఉంటాయి. సో దానివల్ల నా రెసిస్టెన్స్ ట్రైనింగ్లో కూడా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లాస్ట్లీ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టెబిలిటీలో కూడా చాలా చేంజెస్ చూస్తున్నా. ఇదేమీ స్పాన్సర్డ్ వీడియో కాదు, నాకు చాలా బెనిఫిట్ అనిపిస్తుంది, అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నా.